తోటకూర పప్పు కావాల్సిన ఐటమ్స్: ఈ గ్లాసు కందిపప్పు, 4 కట్టలు తోటకూర, ఉల్లిపాయ, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కరేపాకు, తాలింపు కావాల్సిన పచ్చెనపప్పు, చాయ్ పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, ఇంగువ, 1 ఎల్లుల్లి రెబ్బ, స్పూన్లు సాల్ట్. ఇది కుక్కర్లో కందిపప్పు కడిగి పెట్టామండి. ఇప్పుడు తోటకూర కూడా కడిగి పెడుతున్నాము. ఈ లోటాతో నీళ్లు పోయాలండి. ఇది లోటాడు కందిపప్పు ఉడకడానికి కుక్కర్లోకి. తర్వాత ఉల్లిపాయ వేయాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు మొత్తం వేసుకోవాలండి. పసుపు కూడా వేస్తున్నాం. ఇదిగో కొద్దిగా పసుపు వేసాను. కొద్దిగా చింతపండు పెట్టాలండి. చింతపండు కూడా పెడతాము. తోటకూర పప్పుకి చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకుని ఇదిగో ఈ గిన్నెలో పెట్టుకుని వేసేవాళ్ళండి. డైరెక్ట్గా పెట్టకూడదండి. కుక్కర్లో చింతపండు పెడితే కందిపప్పు ఉడకదు. అందుకని ఏదైనా చిన్న గిన్నెలో ఇంత చింతపండు చుట్టూ పెట్టేసి గిన్నెలో పెట్టేస్తే అది కూడా మగ్గిపోతుంది. ఇందాక మీకు చూపించాను కదండి తోటకూర పప్పు. ఇదిగోనండి పప్పు ఉడికిపోయింది. దానిలో ఇదిగో మీకు చూపించాను కదా 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలని. ఇదిగోనండి 2 స్పూన్లు కారం కూడా 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. ఇదిగో ఇదే స్పూన్తో 2 స్పూన్లు వేసామండి. అది అయిపోయింది. కలిపేసి తాలింపు పెట్టుకోవటమేనండి. ఇంకా ఈ పప్పు నూనె వేస్తున్నాను. పప్పు తాలింపుకి వేసానండి. నూనె వేసాను. ఇప్పుడు చాయ్ పప్పు వేస్తున్నానండి. ఇప్పుడు శనగపప్పు అండి. తగు మాత్రం వేసుకోవాలి. ఇదిగో చూపించేస్తున్నా. అంతంతే వేసుకోవాలి. ఆవాలు వేస్తున్నాను. ఇవి ఆవాలు, జీలకర్ర అండి. జీలకర్ర వేసానండి. చెట్లు ఆడిన తర్వాత ఇది కొద్దిగా ఇంగువ వేసానండి. ఇది ఇంగువ వేసాను. ఎండుమిర్చి వేసానండి. నచ్చితే 1 ఎల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. మనకు కావాలనుకుంటే ఎల్లుల్లిపాయ వేసుకోవచ్చు. ఇదిగో ఇంగువ కూడా వేస్తున్నానండి. మనకి ఇంగువ నచ్చితే మీకు వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకుండా ఉన్నా పర్వాలేదు. ఈ ఇంగువ వేసుకుంటే అజీర్తి అలాంటివి ఏవి లేకుండా ఉంటాయండి. ఇంగువ చాలా ఒంటికి మంచిది. టేస్ట్ కూడా పప్పులో టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా వేసుకోవాలండి. వేసేసి చూడండి. వేసేసామండి పప్పులో. పప్పు చేయటం చూసారు కదా, తోటకూర పప్పు. ఇది 10 మంది వేసుకు తినచ్చండి. 10 మందికి సరిపోయే అంత. 5గురికి అయితే మనం పప్పు తగ్గించి వేసుకుంటే 5గురు తింటామండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.